యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11-12 వచనాలు. 11వ వచనము, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన వాక్యము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి వెనికిడిలో నెరవేరునుగాక. ఈ యొక్క వాగ్దానము బట్టి మనకు దేవుడు తెలియజేస్తున్నది ఏమిటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి. ఇక్కడ పడిపోయిన దావీదు గుడారమును బాగు చేసినట్లుగా చూస్తున్నాం. దాన్ని లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాన్ని ఎక్కడెక్కడైతే పోయిందో దాని అంతటినీ సరిచేసి నిలబెట్టినట్లుగా పూర్వపు రీతిగా దానిని మరల కట్టినట్లుగా చూస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీ జీవితం కూడా దావీదు గుడారం లాంటిగా పడిపోయి ఉన్నదా? అటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే పడిపోయిన నీ గుడారం అంటే ఒక ఇల్లే కాదు, శరీరమునకు గుర్తుగా ఉన్నది. నీ ఇల్లే నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి నీ దేహము పాడైనట్లయితే ఆ పాడైపోయినటువంటి దేహాన్ని బాగు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవే స్థితిలో ఉన్నావు? ప్రియా సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనము దేవుని సమక్షములో కూర్చున్నప్పుడు, మనము ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మన జీవితాన్ని ఒక్కసారిగా ఆయనకు అప్పజెప్పాలి. మనలో ఉన్నటువంటి దోషములను, పాపములను ఆయన చెంతను మనము ఒప్పుకోవాలి. ఇక నీ జీవితాన్ని ఒకసారి గమనించుకున్నట్లయితే, ఇంకా నా జీవితం ఎంతటికీ దిగజారిపోయింది, ఎంతో పాపములో కూరుకుని పోయాను, నా జీవితాన్ని ఎవరు కట్టలేరని నీవు ఉన్నట్లయితే నీతోనే ఈ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున లేవనెత్తినట్లు దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసినట్లు నీ జీవితాన్ని, పాపపు జీవితంలో కొరుకుపోయి ఉన్నటువంటి, కొంగి కృషించి కన్నీరు కారుస్తూ దుఃఖములో మునిగిపోయిన నీ జీవితాన్ని మరలా బాగు చేసేవాడు దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారు మాత్రమే. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నమ్మినట్లయితే ఈ యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి నీవు నా జీవితాన్ని కూడా బాగు చేయి దేవా అని నీవు కోరుకున్నట్లయితే నీ జీవితాన్ని నేనే బాగు చేసేవాడుగా ఉన్నాడు. నీవు నమ్మి ప్రార్థించు. ఈ విధంగా ప్రియా సహోదరి సహోదరుడా, నాకు తీరని అనారోగ్యం కలిగి ఉంది. ఈ యొక్క అనారోగ్యం నుండి నేను బయట పడలేమని బాధపడుతున్నావా? అయితే నీ జీవితాన్ని, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేసి నీ జీవితాన్ని కట్టేవాడుగా ఉన్నాడు. మంచి ఆరోగ్యాన్ని, నూతన అవయవాలను దయచేసేవాడు దేవాది దేవుడు అనేటువంటి యేసు ప్రభు వారు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆ కలవరి శిలువలో ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత నొందితిరి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన పొందిన దెబ్బలను బట్టి మనకు అనారోగ్యం నుండి, ఎటువంటి అనారోగ్యమైనా ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నమ్మినట్లయితే నీకు నేడే స్వస్థత కలుగుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, అయ్యా నా జీవితంలో నా పిల్లలకు వివాహం కాలేదని దుఃఖపడుతున్నావు కదా, ఈ యొక్క దినమున నీవు కన్నీరు కారుస్తున్నావు. నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క పిల్లలకు వివాహం సరైన సమయంలో సాటి అయిన సహాయాన్ని దయచేసి నీ కుటుంబంలో సమాధానమును, సంతోషమును దయచేవాడు ఆయన దేవాది దేవుడైన యేసు ప్రభు వారు మాత్రమే. నీవు నమ్మినట్లయితే విశ్వాసము నుండి సన్నగిల్లకుండగా నీవు ఆయన గోజాడినట్లయితే
నీ యొక్క కుటుంబంలో నీ పిల్లల జీవితాలను ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. నీ పిల్లల జీవితాలను సంతోషకరమైన జీవితాలుగా మార్చేవాడుగా ఉన్నాడు. ఉన్నతమైన జీవితాలుగా మార్చేవాడుగా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నమ్మి ప్రార్థించు. నీ కన్నిటిని, నీ దుఃఖాన్ని, నీ వేదన చూస్తున్నాడు. అయ్యా, నాకు వివాహమైంది, నాకు పిల్లలు లేరని నువ్వెంతగానో దుఃఖపడుతున్నావు. నా జీవితాన్ని బాగు చేయమని నువ్వు ఎంతగానో దుఃఖిస్తున్నావు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ దుఃఖాన్ని, నీ హృదయ రోదనను దేవుడు వింటున్నాడు. నీవు నిజముగా మొరపెట్టినట్లయితే నీకు సమీపముగా ఉండి ఆయన సమాధానం ఇచ్చేవాడు ఉన్నాడు. ఆనాడు హన్నా యొక్క మూలుగులను ఆయన విన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని అన్నాకు కుమారుని దయచేసినట్లుగా చూస్తున్నావు. నీవు నమ్మినట్లయితే నీకును ఆ దేవుడు ఏక బహుమానాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. అయ్యా, నా బిడ్డలు ఈ లోకంలో పడి నశించిపోతున్నారయ్యా. దేవుని భయం లేదు, మీ యొక్క తల్లిదండ్రుల భయం లేదని చాలామంది వాపోతున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ పిల్లలు లోకంలో పడి ఏక యవనేచ్ఛల నుండి తండ్రి ఆ యొక్క దుష్ట సాంగత్యములో పడి విలవిల్లాడిపోతున్నారా? వారి కొరకు నీవు ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు ఆ పిల్లలను బాగు చేసేవాడుగా ఉన్నాడు. నీ పిల్లలను బాగు చేసి మంచి ఉన్నత స్థానములకు తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే విశ్వసించి ప్రార్థించు. నీ యొక్క పిల్లల జీవితాలను ఆయన మాత్రమే బాగు చేయవాడు. ఆనాడు పడిపోయినటువంటి దావీదు గుడారమును ఏ విధంగా బాగు చేశాడు, నీ యొక్క పిల్లల జీవితాలను కూడా బాగు చేశాడు. అయ్యా, నా పిల్లలు డాక్టర్స్ కావాలి, అయ్యా నా పిల్లలు ఇంజనీర్స్ కావాలి, అయ్యా నా పిల్లలు ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, నా పిల్లలు సొసైటీకి మంచి ఉన్నత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కావాలని నీవు కోరుకుంటున్నావా? దుఃఖిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నావా? అయినట్లయితే నీ పిల్లల జీవితాలను దేవుడు కట్టేవాడుగా ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఆయనను నమ్ముకున్నట్లయితే ఆయన నీ యొక్క మనోవాంఛన ఫలింప చేయవాడుగా నీ పిల్లల జీవితాలను ఉన్నత రీతిలో కట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషము దయచేసి ఆయన మహిమ పొందేవాడుగా ఉన్నాడు. మీరు నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. అదేవిధంగా అయ్యా, నా కుటుంబంలో, నా జీవితంలో ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో విలవిల్లాడిపోతున్నాను. నా జీవితం ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉండేది, పూర్వపు స్థితి. కానీ ఇప్పుడైతేనైనా నేను ప్రతి నెలనైనా ఎవరి ఒకరిని అప్పులు అడగాల్సిన పరిస్థితుల్లో దిగజారిపోయింది. ఏమిటి నా పరిస్థితిని కుమిలిపోతున్నా ప్రియా సహోదరి సహోదరుడా? ఏమిటి నా జీవితం ఇంకనూ బాగుపడదని నువ్వు బాధపడుతున్నావా? అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తాడు. ఎక్కడైతే దాని గోడలను బాగు చేశాడు, పోయిన చోట్లను బాగు చేసి పూర్వపు రీతిగా దాన్ని మార్చివేసినట్లుగా చూస్తున్నాను. కాబట్టి నీ జీవితాన్ని కూడా పూర్వపు ఏ విధంగా అప్పిచ్చేవారిగా ఉన్నావు, నీ జీవితాన్ని కూడా ఐశ్వర్యాన్ని దయచేసేవాడిగా ఉన్నాడు. ఆయన రిక్తుడుగా, దాసుడుగా, ఐశ్వర్యవంతుడై ఉండి కూడా మీరు తన దారిద్ర్యం వలన ఐశ్వర్యవంతులు కావాలనని ఆయన రిక్తుడుగా, దాసుడుగా రిక్తుడైనట్టు దారిద్ర్యమును ధరించినట్లుగా చూస్తున్నాం. ఆయన దారిద్ర్యమును బట్టి మనకు ఐశ్వర్యమును దయచేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నమ్మినట్లయితే నేడే నీకు ఐశ్వర్యమును దయచేసేవాడుగా ఉన్నాడు. ఆయన నీకు పూర్వపు నీ స్థితిని నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు, కానీ అప్పు చేయవని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నలిగిపోతున్నావా? నా స్థితి ఏమిటి? ఉన్నత స్థితి నుండి, అప్పిచ్చే స్థాయి నుండి నేను దిగజారిపోయాను, నెల అప్పులు ఆడుకునే స్థితికి దిగజారిపోయానని నువ్వు కుమిలిపోతున్నట్లయితే, విశ్వాసంతో నీవు ప్రార్థించినట్లయితే, గోజాడినట్లయితే ఆయన నీ యొక్క స్థితిని, నీ యొక్క జీవితాన్ని కూడా బాగు చేసేవాడుగా ఉన్నాడు. సహోదరుడా, మనం నమ్మి విశ్వసించినట్లయితే ఆయన నేడే నీ కుటుంబాన్ని కట్టేవాడుగా ఉన్నాడు. నీ మన వాంఛన ఫలింపచేసేవాడుగా ఉన్నాడు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరుడా, నా భర్త తాగుబోతుగా ఉన్నాడు, నేనేం చేయాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా నెట్టుకు రావాలని నీవు దుఃఖపడుతున్నట్లయితే సహోదరి, నీవు విశ్వాసంతో ప్రార్థించి కన్నీరు మోకాలుని కన్నీటితో దేవునికి ప్రార్థించినప్పుడు పడిపోయిన దావీదు కుటుంబాన్ని ఏ విధంగా కట్టాడు, దావీదు గుడారం ఏ విధంగా కట్టాడు, నీ యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు నేడే కట్టబోతున్నాడు. నీ విశ్వాసం
నీవు విశ్వసించినట్లయితే నీ విశ్వాసం బలమైనట్లే నిజముగా నీవు మొరపెట్లయితే ఆయన ఆలకించి నీ కుటుంబాన్ని కట్టేవాడు. నీ యొక్క తాగుబోతు భర్తను బాగు చేసేవాడుగా ఉన్నాడు. నీ యొక్క తిరుగుబోతు భర్తను బాగు చేసేవాడుగా ఉన్నాడు. నీ కుటుంబంలో సంతోషాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టుతున్నాడు. పూర్వ ప్రీతిగా నీ కుటుంబాన్ని మరలా కట్టబోతున్నాడు. నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ప్రార్థించు. నీ కుటుంబము నేడే దేవుడు కట్టబోతున్నాడు. ఆనాడు దావీదు గుడారమును బాగు చేశాడు. నేడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుల, నీ కుటుంబంలో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో, ఎంతగా ఆర్థిక ఇబ్బందులు కోరుకునిపోయావో, ఎంతగా విలవిల్లాడిపోతున్నావో, ఈ యొక్క స్థితి నుండి నేను బయటపడలేనేమో అని కుంగి దుఃఖంలో మునిగి బాధపడుతున్న ప్రియా సహోదరి సహోదరు, నీ గుడారమును కూడా లేవనెత్తేవాడుగా ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, విశ్వాసము నుండి సన్నగిల్లక ప్రార్థించినట్లయితే, విసుగక నిత్యము ప్రార్థించినట్లయితే, గోజాడినట్లయితే, ఆనాడు విధవరాలు అన్యాయస్తుడైనటువంటి ఆ యొక్క న్యాయాధికారిని విడువక నిత్యము గోజాడినప్పుడు ఆ యొక్క న్యాయస్తుడైనటువంటి న్యాయాధికారి కూడా ఆమెకు న్యాయం చేయడానికి తలంచినట్టుగా చూస్తుంది. మన దేవుడు న్యాయస్తుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. నీకు న్యాయం చేర్చేవాడు కూడా. నీవే స్థితిలో దుఃఖంలో బాధలో ఉన్నావో నీ దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన ఎన్నటికీ నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడివాడుగా ఉన్నాడు. కాబట్టి నీ స్థితిని, నీ దుఃఖాన్ని, నీ యొక్క స్థుతిని, ఆరాధనను, ప్రార్థనను ఆయన గమనించేవాడు ఉన్నాడు. నీవు పట్టు వదలక విసుకక నిత్యము ఆయనను ప్రార్థించినట్లయితే, గోజాడినట్లయితే, మోకాలుని ప్రార్థించినట్లయితే నీ కన్నీళ్ళు, నీ ప్రయాస వృధా కాదు. నేడే ఆయన నీ జీవితాన్ని కడతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆనాడు పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తి దాని గోడలను బాగు చేసి, పడిపోయిన చోట్లంతా బాగు చేసి, పూర్వ ప్రీతిగా దాన్ని ఏ విధంగా కట్టాడు, ఇదే యెహోవా సెలవిచ్చు వాక్కు అని తెలియజేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నమ్మినట్లయితే నీ జీవితం ఎంతగా పాడైపోయినా, విధవరాలిగా ఉన్నా నీ జీవితము, నీ కుటుంబాన్ని కట్టేవాడిగా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు దుఃఖములో బాధలు ఉన్నావా? నా పిల్లలు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బ్యాంకింగ్ జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్నారు. వారికి జాబ్స్ దయచేయమని నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే, పిల్లల జీవితాలను దేవుడు కట్టబోతున్నాడు. ఉన్నత స్థానంలో వారిని నిలబెట్టబోతున్నాడు. నీవు నమ్మి ప్రార్థించినట్లయితే వారి జీవితాల్లో అద్భుతమైన మిరాకిల్ చేసి ఆయన మీకు జాబ్స్ దయచేసి, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసేవాడు ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కృపా కనికరం గల మహామిక్కిలి గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములు బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, మీరు ఈ యొక్క వాగ్దానం ద్వారా తండ్రి ఆమోస గ్రంథములు తెలియజేసినటువంటి నా జనులు స్వతంత్రించుకుందురని తెలియజేశారు నైనా. పడిపోయినటువంటి దావీదు గుడారమును బాగు చేశారు, దాని గోడలను బాగు చేశారు నైనా. పడిపోయిన చోట్ల తండ్రి, ఎక్కడైతే తండ్రి పోయిన చోట్లంతా బాగు చేశారని చెప్పారు. మా దేహం అనే గుడారమును తండ్రి ఎక్కడ పడిపోతున్నాము తండ్రి, లోకములతో పడి తండ్రి దుష్కార్యములకు తండ్రి ఈ యొక్క దేహాన్ని పాడు చేసుకుంటున్నాము దేవాశయ. ఇక తండ్రి పాపపు కోపంలో కూరుకొని పోతున్నాము దేవాశయ. మీకు దూరముగా ఉండి ఏది చేయలేమని తండ్రి, అవునైనా నాకు దూరముగా ఉండి మీది ఏది సాధించలేరని తెలియజేశారు నైనా. అవును తండ్రి, మీ సహవాసం కావాలి తండ్రి. మీతో కూడా మేము నడవడానికినైనా, విశ్వాసముతో జీవించడానికినైనా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి మీ వైపై చూస్తూ మా పరుగును తండ్రి మేము కొనసాగించేవారిగా ఉండటకునైనా. ఎంతమంది జీవితాల్లో అయితే నేడు తండ్రి ఎంతో దుఃఖములో, బాధలో తండ్రి కుమిలిపోతున్నారో నైనా యేసయ్యా. అవును తండ్రి, వారి కుటుంబాల తండ్రి మీరు బాగు చేస్తానని తెలియజేశారు నైనా. ఈ వాగ్దానం బట్టి ఎందరైతే ప్రార్థిస్తున్నారు తండ్రి, ఎందరైతే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వేదనను తండ్రి, బాధను తండ్రి, వారు హృదయ రోదనను నైనా
నీళ్లు కుమ్మరించినట్లుగా మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నారు తండ్రి. వారి కుటుంబాలను తండ్రి మీరు నేడే బాగు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయనా. మీరు వారి కుటుంబాల తండ్రి వారికి పడిపోయిన స్థితిని బాగు చేసి అవునైనా వారిని ఉన్నత స్థితిలో పెట్టినందుకు యేసయ్య మీ ఉన్నతమైన నామమును బట్టి తండ్రి త్వరలో రానటువంటి యేసయ్య అతి ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.